హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు మా ఇంట్లో కారమప్పలు చేస్తున్నా, చూసేద్దాం రండి. సో ముందుగా ఒక బౌల్లో 1 కేజీ పిండి అండ్ ఒక 40 మినిట్స్ ముందు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు అండ్ పెసరపప్పు 3 స్పూన్స్ అండ్ అలాగే 3 స్పూన్స్ నువ్వులు కూడా వేసేసుకున్నానండి. శనగపప్పు పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ పల్లీలు వేయించి కూడా చేసి వేసుకున్న బాగుంటుందండి. బట్ నేనైతే ఈసారి ట్రై చేశాను శనగపప్పు పెసరపప్పు నానబెట్టి వేయడం. అలాగే ఇప్పుడు మనం కారం 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. దాని తర్వాత మిక్సర్లో 2 స్పూన్స్ పచ్చి ధనియాలు అండ్ ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసాను. 5-6 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని కూడా మనం పిండిలో కలుపుకోవాలండి. పిండిలో అంతా వేసేసి సన్నగా కొత్తిమీర కరివేపాకు వేసేసి తగినంత ఉప్పు, నేనైతే 3 స్పూన్స్ సాల్ట్ వేసాను, మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. అంతా కలిపేయాలండి, పిండిలో అంతా కలిసిపోయేలాగా. కొంచెం ఘీ వేయాలి, 3 స్పూన్స్ ఘీ వేసేసి చక్కగా పిండి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను పసుపు మర్చిపోయానండి. నేను పసుపు వేసేసి కలిపేసి వాటర్తో మంచిగా కలుపుకొని హాట్ వాటర్ వేసేసి మంచిగా కలిపి ముద్ద చేసి పక్కన పెట్టేయాలి. దాని తర్వాత పూరి ప్రెషర్ తీసుకొని ఇలా కవర్ పెట్టి ఏదైనా కవర్ ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని ఆయిల్లో వేసేసి తీసేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసేసుకుంటే మన కారమప్పలు అనేది రెడీ అయిపోతాయి. సో ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.